పెరిగిపోయిందంట, పెరిగించాక ఎదురు పంపించు. చెప్పాలి కదా, నువ్వు చెప్పకపోతే ఎలా బాబు. సో ఇలా ఉంటే నాకు ఇంకా మిమిక్రీలో మంచి పేరు తీసుకొచ్చినటువంటి వాయిస్. ఆయన ముందు ఆయన వాయిస్ కూడా ప్రజెంట్ చేయడం జరిగింది. సప్తగిరి గారు మీ అందరికి తెలుసు. ఓకే, ఎవరెవరెవరెవరెవరెవరెవరెవరెవరు ఇక్కడ ఎవరో ఏడ్చారు. ఆ ఏడిపితే వెరైటీగా ఉంది. డ్యూట్ నువ్వు ఏడ్చావా? చిట్ తల్లి నువ్వు ఏడ్చావు బంగారం. సుధీర్ బాబు అడిగినప్పుడు అడిగినన్ని ముద్దులు ఇవ్వనన్నాడా నీకు? అయితే సుధీర్ బాబు జుర్రు వేసుకో, పెట్టేసుకో, వేసేసుకో. అక్క నువ్వెందక్క మళ్ళీ ఇట్టొచ్చావు? ఇన్నాళ్ళు సంబరాలు వేసుకెళ్ళావా అక్క? అక్క ఇప్పుడే వస్తానక్క, సుసుకు వస్తా. ఒరే సుధీరా, ప్రవీణ యా నుంచి పట్టుకొచ్చారు దీన్ని. గులాబ్జాములు గల్లా గల్లలాడిపోతాయి. వెళ్ళేటప్పుడు యాడికిరా అంది. ఇప్పుడే వస్తానక్క, సుసుకుపోయి వస్తానా. మళ్ళీ వస్తావా అంది. ఏమక్క ఇంకో రౌండ్ వేసుకోవడానికా? నచ్చితే అందరు కూడా గట్టిగా క్లాస్ పెట్టచ్చు. అయితే సమయభావం లేదు కాబట్టి మీ అందరినీ ఇంకా ఎంటర్టైన్ చేయాలని అనుకుంటున్నాను. ఓకే, నేషనల్ ఫైనల్ గా మీ అందరి కోసం ఒక వాయిస్ చేసి క్లోజ్ చేస్తాను. అరుంధతి సినిమా అందరూ చూసే ఉంటారు కదా. ఓకే, నాకు మిమిక్రీలో కూడా మంచి పేరు తీసుకొచ్చినటువంటి వాయిస్. కొంచెం వాళ్ళు ఎక్కువ. హలో సరిపోయిందిరా కర్ర. సో ఒరిజినల్ డైలాగ్ ఇలా ఉంటుంది. ఆ తర్వాత కొంతమంది ఆర్టిస్టులు ఇదే డైలాగ్స్ చెప్తే ఏ విధంగా ఉంటుందో ఒకసారి మీ అందరికి వినిపిస్తాను. అన్నయ్యేడి సుశీల, సుశీల ఎక్కడున్నావు సుశీల? ఇక్కడున్నానండి. ఇక్కడున్నావా? ఏం సుశీల అసలు? ఏమండి ఇది నా సమాధి. ఇది నా సమాధి అండి. సమాధి అంటే అసలు ఎలా ఉన్నావు? అది మీకు అవసరమా? ఏమండి భయమేస్తుందండి, ఉక్కుపోతుందండి. ఒక సమాధి బదులు కొట్టండి. బిడ్డని చెల నుంచి విడిచిపెట్టు, ఆ సమాధి బదల కొట్టు. అరుంధతి 83 ఈ సమాధులు ప్రగతి పిలిచాల్సినాయి. కసితో రగిలిపోతున్నారు. వదల బొమ్మాలే వదల. ఓకే, నచ్చిందా? ఓకే, ఇదే డైలాగ్ ని ఎంఎస్ నారాయణ గారు ఫుల్ డ్రింకింగ్ లో మాట్లాడితే ఎలా ఉంటుంది ఒక 2-3 వాయిస్ తో క్లోజ్ చేస్తాను. ఇదే అబ్బా పట్టి రావే రా, ఒక పెగ్గేసి పడుకుందాం రా. అమ్మా సమాధిలో పడుకుందామా, బయట పడుకుందామా? ఎక్కడ పడితే అక్కడ పడుకుందామే. రఘుబాబు, గిరిబాబు, శోభన్ బాబు తాగినట్టు పడిపోతుంటే ఈసారి తాగినోడు సైట్ గా నిలబడాలని పెట్టాడు మా బాబు. నాకు ఈ పేరు ఎంఎస్ నారాయణ. ఎమ్మంటే ముందు యశ్ అంటే సోడా, అందులో సోడా కలుపుకుని తాగే నారాయణ. ఇలా ఉంటే ఇదే డైలాగ్ ని ప్రోత్సాహం గారు చెప్తున్నారు. రోజా అరుంధతి దుమ్మపోత నన్ను తీసుకెళ్లి సమాధిలో పెట్టు. గాలాడుతున్నా ఒప్పుకొస్తుంది. అసలుగా వేసవకాలం తల్లి, నువ్వు ఒప్పుకుంటే మా ఆవిడికి నాకు ఇచ్చేస్తా. ఐ లవ్ యూ రాజా. ఇదే డైలాగ్ ని మన కొండవలసి లక్ష్మణరావు గారు చెప్తున్నారు. ఆయన అయితే ఏ విధంగా చెప్తున్నారంటే, ఓకే ఫైనల్ ఇదే డైలాగ్ ని కొండవలసి గారు చెప్పి ఏంటిదే వచ్చే అరుంధతి ఒక్కసారిగా నా కోపం వచ్చి నా షడ్డు పైన కండ్ల మెత్త జోపించారంటే ఎదురున్న రౌడీలందరూ గిల్లామని కొట్టుకులాడి తనిఖీలాడి చచ్చిపోతాడు. ఏ దేవుడా, నీకు మొగుడే ప్రత్యక్ష దైవం. ఏంటంటున్నావు? ఒకసారి గట్టిగా క్లాస్ కట్టండి రా బాబే. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. మనకి టైం లేదు కాబట్టి ఇప్పుడు మనతో మాట్లాడటానికి రామ్ జగన్ గారు ఒక్కసారి గట్టిగా క్లాస్. అంటే జగన్ అంటగానే మన అన్న సీఎం జగన్ గారు అనుకుంటున్నారు. ఇక్కడికి జగన్ గారు ఉన్నారు. ఒకసారి జగన్ గారు ఆయన్ని ఇక్కడికి పిలిస్తే ఏ విధంగా ఉంటుంది చెప్పాలా? ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి, ప్రతి ఒక్క తమ్ముడికి, ప్రతి ఒక్క జనకి, మీ అందరికీ కూడా శిరస్సు వచ్చి పదవి వందనం తెలియజేస్తున్నా. చలమా ఒక్కసారి గట్టిగా క్లాప్స్ కొట్టాలి. మరి నా పేరుతో ఉన్నటువంటి తమ్ముడు జగన్ గారికి ఆహ్వానం.
జనాలు వడ్డిస్తున్నట్టువా? మిమ్మల్ని జనాలలో ఎక్కడున్నారో అంటే ఆశ్చర్యంతో చూస్తున్నారా లేకపోతే ఏంటో తలనొప్పి అన్నట్టు చూస్తున్నారా? నాకు అర్థం కాలేదు. ఏమప్పా ఒకసారి గట్టిగా క్లాప్స్ కొట్టండి. ఈ ఉడకలేంది పరుగులేంది హాయిగా తిని తొంగుంటే సమ్మగుంటది. ఓకే, థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. రే యోగి, అందరూ అలసిపోయి భోజనాలకు వెళ్ళి కుర్చీలు ఖాళీగా ఉన్న టైంలో నాకు ఇచ్చారు. ధను ధను అన్నయ్యగా చాలా ఆనందం. ఒక 2 నిమిషాలు ఎక్కువ మాట్లాడదాం అనుకున్నాను, ఒక 5 నిమిషాలు తక్కువగా మాట్లాడతాను. ఎనీవే ఐఎమ్ వెరీ హ్యాపీ టు సీ యూ ఆల్. చాలా